అంటే వారి మాటలలో ఎట్టుందంటే బుద్ధి చెప్పి గడ్డి తినే వైఖరి ఉన్నది వారు కాంగ్రెస్ పార్టీది. ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు గొర్రె మందగిన ఒక గొర్రె చూసి ఇంకో గొర్రె ఎగిరినట్టు కేవలం రాహుల్ గాంధీని మెప్పించుకోవడం కోసము ఎగబడి ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంది ఇవాళ కేటీఆర్ని. మరి కేటీఆర్ గారు అనడం తప్పేముందని నేను అంటున్నాను. మరి ఏమన్నారు? వరంగల్ సభలో, ఇదే వరంగల్ జిల్లాలో గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకు సంబంధించి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగినది, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిండు. తప్ప ప్రశ్నించద్దా? రుణమాఫీ గురించి మాట్లాడిండ్రు, రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్న విషయం అడిగిండ్రు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్న గురించి అడిగిండ్రు కేటీఆర్ గారు, భూమి లేని రైతులకు 12,000 ఇస్తామని చెప్పి మాట్లాడిండ్రు. మరి వీటన్నిటి మీద అడిగిన ప్రశ్న తప్పేమున్నది? అంటే జవాబు మీకు చెప్పలేకపోతే మీరు తిడతారా? బరాబర్ అడుగునే ఉంటుంది. ఇవాళ మీరు దద్దమ్మలు కాబట్టి మా కేటీఆర్ గారు అడిగినారు. నేను ఒకటి అడుగుతున్నాను, కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు. ఈ దేశ రాజకీయాల్లో కేసీఆర్ అంటే ఒక పేరు తెచ్చుకున్నాడు. ఆయన మాటలు మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు తూడాలాగా పేలుతుంటాయి, ప్రజలకు ఎంతో మంది అభిమానులు. ఇవాళ మీరు రాహుల్ గాంధీకి ఏముందో నాకు చెప్పండి అడుగుతున్నాడు. అసలు రాహుల్ గాంధీ చరిత్ర ఏంటిది? ఆయన ఇన్నేళ్ళు పార్లమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రయోగవంతమైన ఒక స్పీచ్ ఇచ్చిండా? ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఒక మంచి ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడి ప్రజలను అవగాహన కల్పించిండా? ఒక రోజున ఒక టీవీ డిబేట్ లో ఈ దేశం గురించి కానీ నరేంద్ర మోడీ గారి గురించి కానీ ఎన్నడో ఒక మాట మాట్లాడిండా? ఏ లెక్కన మీ రాహుల్ గాంధీ గొప్ప అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కనుమరుగైపోయింది కదా. గతంలో 22-23 రాష్ట్రాలు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2 రాష్ట్రాలకు ఉన్నది, 2 రాష్ట్రాలకు దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఆ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి మారుతారో మీకు తెలియదు. చెప్తున్నాను, దయచేసి ఫస్ట్ మీ పార్టీ చరిత్ర తెలుసుకోండి, మీ పునాదురాలు ఎక్కడుందో తెలుసుకోండి, నెహ్రూ చరిత్ర తెలుసుకోండి, గాంధీ చరిత్ర తెలుసుకొని అటువంటి వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడండి. ఈ ఐరన్ లెగ్ రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఈయన గురించి పెద్ద అంత ఆగమాపై పరేషాన్ అవుతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అడుగుతున్నాడు. ఇప్పుడు మొన్న ఈ లొల్లు ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం గురించి కొన్ని ప్రశ్నలు వేసిండ్రు. దానికి ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సమాచారం ఇవ్వలేదు. అని అసెంబ్లీని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు? అసెంబ్లీ మైకులు చేతులు ఉంటుంది, అసెంబ్లీ